నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదండి, మాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. అంటే ఏ విషయంలో మీకు బాగాలేదు? ఇచ్చాడు కదా, రుణమాఫీ ఇచ్చాడు. ఈ లేడీస్కి బస్ టికెట్ ఇదంతా ఇచ్చాడు కదా, గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ ఇచ్చాడు కదా, మాకైతే బెటరే అనిపిస్తుంది. అయితే రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు అని అంటున్నారు కదా, నిజమే? అంటే అది విడతల వారిగా చేస్తున్నారు. మొన్న సెకండ్ టైం కూడా చేసినట్టున్నారు. అంటే నాకు కూడా ఫస్ట్ టైం అయింది మొన్న. 40,000 ఉండే నాది. మొన్న నాకు కూడా వచ్చింది, రుణమాఫీ వచ్చింది. ఫస్ట్ టైం అయింది. మన సెకండ్ విడత కూడా చేసినట్టున్నారు. ఇది చేస్తారు మెల్లగా ఒక 10 years. అంటే రైతు బంధు కూడా అందరికి అందలేదు, రైతు బంధు ఇవ్వట్లేదు అని అంటున్నారు. రైతు బంధు లేదు, మాక్సిమం అందరికీ వస్తుంది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంతమందికి వచ్చింది, ఇప్పుడు కూడా అంత వస్తుంది. రైతు బంధు ప్రాబ్లం ఏం లేదు. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, అంటే చెరువులలో కట్టడాలను కూల్చివేయడం అనేసి. సో ఇప్పుడు ఆ హైడ్రా సిస్టమ్ అనేది పార్టీలో ఉన్న వారికి జరగట్లేదు, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికే జరుగుతుంది అని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? సో అంత పెద్దగా అయితే సో అవన్నీ పెద్ద పెద్ద విషయాలు అవన్నీ గురించి మాట్లాడొద్దేమో మేము. సో అది యాక్చువల్గా అయితే అది ఎవరైతే అది తప్పు, నాకైతే రాంగే అనిపిస్తుంది. ఎవరు చేసినా, పార్టీ వాళ్ళు అయినా ఎవరు చేసినా అయితే అది రాంగే. ఎవరు చేసినా రాంగే అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఒక విషయం మీదగా చూసుకున్నట్టయితే మనకి రైతులు విషయంలో ఉచిత కరెంట్ అనేది కూడా ఇస్తా అన్నాడు రైతులకి. మరి రైతులకి చాలా మందికి అందట్లేదు ఉచిత కరెంట్. అదే మేడం, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము సిటీలో ఉన్నాం, విలేజ్లో ఉండట్లేదు. యాక్చువల్ విలేజే, ఇక్కడ శామర్పేట అది, కానీ విలేజ్లో ఉంటే తెలిసేది మాకు ఎంతవరకు కరెంట్ వస్తుందో రాలేదు. నేను సిటీలో ఉన్నాను కాబట్టి అది అగ్రికల్చర్ గురించి అయితే అంత ఐడియా లేదు నాకు.